నమస్కారం. దక్కన్ పీఠభూమి చరిత్ర అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి అత్యంత విశాలమైన సామ్రాజ్యం గురించిన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం శాతవాహన సామ్రాజ్యం ఆవిర్భావం వెనుకున్న రహస్యాలు, వాళ్ళి పరిపాలనా వైభవం, ఇంకా శతాబ్దాల తరబడి నిలిచిపోయేలా వారు వదిలివెళ్లిన అద్భుతమైన కట్టడాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మౌర్యుల పతనం తర్వాత దక్షిణ భారతదేశాన్ని ఏకతాటిపై నడిపించిన గొప్ప వంశం వాళ్లది. ఇదొక అత్యంత ఆసక్తికరమైన చారిత్రక ప్రయాణం కాబోతోంది. అయితే ఇక్కడే చరిత్రకారులను సైతం బుర్రగొక్కునేలా చేసే ఒక గొప్ప హిస్టారికల్ పజల్ ఉంది. అసలు ఈ శాతవాహన అనే పేరుకు అర్థమేంటి, వాళ్ళు ఎక్కడ్నుంచి వచ్చారో అనేదానికంటే ముందు అసలు ఆ పదానికి మూలమెక్కడుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. దీని గురించి లోతుగా చూస్తే భలే ఆసక్తికరమైన వాదనలు కనిపిస్తాయి. ఒక సిద్ధాంతం ప్రకారం ఇది సంస్కృత పదమైన సప్తావాహన నుంచి వచ్చింది. అంటే 7 గుర్రాల నడిపే సూర్యభగవానుడి రథమని అర్థమన్నమాట. ఇక ప్రఖ్యాత చరిత్రకారులు ఇంగువ కార్తికేయ శర్మగారి అభిప్రాయం ప్రకారం దీని అర్థం అతి చురుకైన గుర్రపు స్వారీ చేసేవాడు అని. అలాగే దామోదర్ ధర్మానంద కోశాంబి లాంటివారు ఏమంటారంటే ముండా భాషా పదాలైన సడం మరియు కోన్ నుంచి గుర్రాన్ని బలియిచ్చేవారి కుమారుడు అనే అర్థం కూడా వస్తుందని సిద్ధాంతీకరించారు. ఇలా ఒకే పేరుకు ఇన్ని రకాల చారిత్రక మూలాలుండటం నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపు 400 సంవత్సరాల వాళ్ల సుదీర్ఘ సామ్రాజ్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న ఆర్డర్ ఫాలో అవుదాం. ముందుగా పుట్టుక, వాదనలు, రెండవది పాలకుల విజయాలు, మూడవది పరిపాలన మరియు నిర్మాణం, నాలుగవది మత సామరస్యం, ఐదవది వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, చివరగా నాణేలు, భాష మరియు కళలు. ఇక మొదటి అంశానికి వస్తే పుట్టుక మరియు వాదనలు, అసలు వారి మాతృభూమి కోసం జరిగిన అన్వేషణ ఏంటో చూద్దాం. శాతవాహనుల మాతృభూమి ఎక్కడా అనేదానిపై చరిత్రకారులలో ప్రధానంగా 2 వాదనలున్నాయి. ఒకవైపు చూస్తే పురాణాలు వీరిని ఆంధ్రులు అని పేర్కొన్నాయి. దానికి తోడు తెలంగాణలోని కోటిలింగాల వద్ద స్థాపకుడైన సిముకకు చెందిన నాణేలు కూడా దొరికాయి. దీన్ని బట్టి వీరు తూర్పు దక్కన్ ప్రాంతానికి చెందినవారని భావించవచ్చు. కానీ మరో వాదనేంటంటే వాళ్ల ప్రారంభ కాలానికి చెందిన నాసిక్, నాణేఘాట్ శాసనాలు పశ్చిమ దక్కన్లో అంటే నేటి మహారాష్ట్రలో లభించాయి. ఏ ప్రాంతం వారు అనేది ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఈ ఆధారాలన్నీ దక్కన్ అంతటా విస్తరించిన వారి ప్రాబల్యాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రెండవ అంశం గొప్ప పాలకుల విజయాలు, స్థాపన స్థాయి నుంచి శిఖరాగ్రం వరకు వారి ప్రయాణం. సిముకతో మొదలైన ఈ సామ్రాజ్యం ఆ తర్వాత మొదటి శాతకర్ణి దండయాత్రలతో, అశ్వమేధయాగాలతో పశ్చిమ మాల్వా, నర్మదా లోయ వరకు భారీగా విస్తరించింది. మధ్యలో విదేశీ క్షత్రపుల దండయాత్రల వల్ల సామ్రాజ్యం కాస్త క్షీణించినా గౌతమీపుత్ర శాతకర్ణి ఆ కోల్పోయిన భూభాగాలని తిరిగి సాధించి వాళ్ల పాత వైభవాన్ని పునరుద్ధరించారు. ఇక ఆ తర్వాత యజ్ఞహ్రీ శాతకర్ణి కాలంలో సముద్ర వాణిజ్యం, నావికాశక్తి అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణమిది. గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనం ఆమె కుమారుడైన గౌతమీపుత్ర శాతకర్ణిని ఎలా కీర్తిస్తుందో వింటే నిజంగా గూస్బంప్స్ వస్తాయి. క్షత్రియుల అహంకారాన్ని చూర్ణం చేసినవారు శకులు, యవనులు మరియు పహ్లావులను నాశనం చేసి శాతవాహన వంశ కీర్తిని పునరుద్ధరించినవారు. కేవలం ఒక పాలకుడుగా మాత్రమే కాకుండా విదేశీ దాడుల నుంచి తన రాజ్యాన్ని, సంస్కృతిని కాపాడుకుని ఆయన సాధించిన మహావిజయానికి ఈ శాసనం ఒక సజీవ సాక్ష్యం. ఇక మూడవ అంశానికి వస్తే పరిపాలన మరియు నిర్మాణం. ముఖ్యంగా వారి భూస్వామ్య వ్యవస్థ ఎలా ఉండేదంటే శాతవాహనులు పవరంతా తమ చేతుల్లోనే పెట్టుకోకుండా అద్భుతంగా పవర్ డిస్ట్రిబ్యూట్ చేశారు. మహారథులు అంటే వంశపారంపర్యంగా వచ్చే ప్రభువులన్నమాట. వీళ్లు సొంత పేర్లతో నాణేలు ముద్రించేవారు. రాజకుటుంబాలతో సంబంధాలు కూడా ఏర్పరుచుకునేవారు. మహాసేనాపతులు ప్రాంతీయ పరిపాలనను చూసుకునేవారు. అలాగే మహాతలవరులు రాజ్యాన్ని రక్షించే గొప్ప కాపలాదారులుగా ఉండేవారు. ఈ విధంగా అధికారాలను పంచుతూనే ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని వాళ్లు ఐక్యంగా ఉంచగలిగారు. నాల్గవ అంశం మత సామరస్యం. ఇక్కడే మనకొక ఆసక్తికరమైన కాంట్రాస్ట్ కనిపిస్తుంది. నాయనిక నాణేఘాట్ శాసనం చెబుతున్నట్లుగా మొదటి శాతకర్ణి లాంటి రాజులు అశ్వమేధ, రాజసూయ లాంటి పెద్ద పెద్ద యాగాలు చేస్తూ హిందూ బ్రాహ్మణ ధర్మాన్ని పాటించారు. కాని అదే సమయంలో వాళ్లు బౌద్ధ సన్యాసులకు, చైత్యాలకు పన్ను మినహాయింపులతో కూడిన వ్యవసాయ భూదానాలు, భారీ ఆర్థిక సహాయం చేశారు. నాసిక్ గుహలోని శాసనాలు ఈ విరాళాల గురించి చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అంటే పాలకుల వ్యక్తిగత విశ్వాసం ఏదైనా బౌద్ధమతాన్ని కూడా వాళ్లు అంతే గొప్పగా ఆదరించారన్నమాట. ఐదవ అంశం వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థ.
దీన్నే దక్కన్ స్వర్ణయుగం అని కూడా అంటారు. వ్యవసాయం డెవలప్ అవ్వడంతో వాళ్ళ ఎకనామీ ఓ రేంజ్లో పెరిగింది. అడవులను నరికి, నదులకు ఆనకట్టలు కట్టి వ్యవసాయాన్ని బాగా విస్తరించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రతిష్టానపురం, తగరలాంటి సూపర్ వాణిజ్య కేంద్రాలు వెలిశాయి. ఇంకోవైపు సోపారా, భారూచ్, కళ్యాణ్ లాంటి పోర్ట్ల ద్వారా వ్యాపారానికి ప్రాణం పోశారు. వాళ్లు సముద్ర వాణిజ్యంపై ఆధిపత్యం చెలాయించి అప్పటి రోమన్ సామ్రాజ్యంతో విపరీతమైన లాభాలు వచ్చే వ్యాపారం చేశారంటే నమ్మండి. వాళ్ళ ఆ సముద్ర వ్యాపారానికి, నావికా శక్తికి ఇంతకంటే గొప్ప ప్రూఫ్ ఏముంటుంది చెప్పండి? వాశిష్ఠిపుత్ర పుల్మావి, యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంనాటి ఈ సీసం నాణేలమీద ఉన్న 2 స్తంభాల నౌకల బొమ్మలే ఇందుకు సాక్ష్యం. కోరమాండల్ తీరంలో దొరికిన ఈ నాణేలు వాళ్లు దేశీయ వ్యాపారానికే పరిమితం కాలేదని, సముద్రాలమీద కూడా విజయాలు సాధించారని మనకు చాలా క్లియర్గా చెబుతున్నాయి. ఇక చివరి అంశం, శాశ్వతంగా నిలిచిపోయేలా వారు వదిలివెళ్లిన నాణేలు, భాష మరియు కళలు. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తమ సొంత ముఖచిత్రాలతో నాణ్యాలను ముద్రించిన మొట్టమొదటి స్థానిక భారతీయ పాలకులు శాతవాహనులే. గౌతమీపుత్ర శాతకర్ణితో మొదలైన ఈ పద్ధతిని వాళ్ళోడించిన పాశ్చాత్య క్షత్రపుల దగ్గర్నుంచి నేర్చుకున్నారు. రాజుల ముఖ కవళికలు, వాళ్లు వేసుకున్న ఆభరణాలు, హెయిర్ స్టైల్స్ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ వెండి, సీసం నాణ్యాలు మనకు భలే ఉపయోగపడతాయి. ఈ నాణేల్లో ఇంకో అద్భుతమైన విషయం ఉంది. అవే ద్విభాషా నాణేలు. నాణెం ముందు భాగంలో బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాష ఉంటే, వెనక భాగంలో ద్రావిడ లిపిలో ఆడి తెలుగు లేదా ద్రావిడ భాష ఉంటుంది. ఉదాహరణకు, ప్రాకృతంలో సిరి పులుమావిసా అని ఉంటే, ద్రావిడ లిపిలో తిరు పులుమావికు అని చెక్కబడి ఉంటుంది. వాళ్లు ఆదరించిన భాషల సమ్మేళనానికి, వాళ్ల కల్చరల్ ప్రైడ్కి ఇదొక గొప్ప నిదర్శనం. ఇక వాళ్ల శిల్పకళా వైభవాన్ని చూడాలంటే సాంచీ స్తూపంలోని దక్షిణ ద్వారం చూస్తే చాలు. దాన్ని చెక్కింది శాతవాహనుల రాజశిల్పి అయిన ఆనంద. మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి స్తూపం పాలరాయి శిల్పాలైతే వరల్డ్ ఫేమస్ కదా. అజంతా గుహలలోని 9, 10వ గుహలలో వీరు వేయించిన అత్యంత పురాతన చిత్రలేఖనాలు నాటి కళావైభవానికి ప్రతీకలు. అలాగే కార్లా గుహలలోని అద్భుతమైన మహాచైత్యం కూడా వీరికాలం నాటిదే. భారతీయ వాస్తుశిల్పంపై వాళ్లు వేసిన ముద్ర నిజంగా చెరగనిది. ఎంత గొప్ప సామ్రాజ్యమైనా కాలక్రమంలో క్షీణించక తప్పదు కదా. 3వ శతాబ్దం వచ్చేసరికి 4వ పులిమావి పాలన తర్వాత ఈ మహాసామ్రాజ్యం క్రమంగా విచ్ఛిన్నమైంది. పశ్చిమాన ఆభీరులు, తూర్పున ఇక్ష్వాకులు, ఆగ్నేయ భాగాన పల్లవులు, ఇలా మొత్తం 5 చిన్న ప్రాంతీయ రాజ్యాలుగా ఆ కేంద్ర వ్యవస్థ విడిపోయి శాతవాహన పాలనకు తెరపడింది. రాజ్యమైతే 5 ముక్కలైంది. కాని ఆ అమరావతి స్తూపాలు, అజంతా గుహలు, వాళ్ళు నాటిన కళాత్మక, సాంస్కృతిక బీజాలు చూస్తుంటే శాతవాహనుల వారసత్వం నిజంగా అంతరించిపోయిందా అనిపిస్తోంది కదూ? ఖచ్చితంగా లేదు. ఆ అద్భుతమైన వారసత్వం ఇప్పటికీ మన మధ్య సజీవంగానే ఉంది. మన చరిత్రపై మీకు మరింత ఉత్సుకతను ఈ విశ్లేషణ రేకెత్తించిందని ఆశిస్తూ మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.